సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. ఖర్చు పెట్టేటప్పుడు రూపాయే కదా అని అలుసుగా చూడకు. పొదుపు చేసి రూపాయే కలుపుతూ ఉంటే అది వందల్లో వేలల్లో నుండి లక్షల్లోకి మారుతుంది. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. నువ్వు త్వరగా నడవాలంటే ఒంటరిగా నడువు మిత్రమా. చాలా దూరం నడవాలంటే ఇతరులతో కలిసి నడువు, అంతే. మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వే వాదించుకో. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమ కోల్పోతాడు. తనకు కావలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ. అడిగితే అన్నం పెట్టేది కన్న తల్లి, అన్నీ తానై అండగా ఉండేది చెట్టు తల్లి. ఒక్కరోజు నీవు అనుకున్నట్లు లేదని ఆ రోజును చెడుగా అనుకోవద్దు. ఇంకా చాలా రోజులు మిగిలి ఉన్నాయి. ఒక్కరోజు బాగులేదని జీవితాంతం అలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అది ముందుగానే నీ నుంచే ప్రారంభం కావాలి. మీరు మీ బలహీనత గురించి బాధలో, ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. బలహీనులం, నిస్సహాయులం అనే మాటలను తలచకండి. ఎందుకంటే ఒక్కొక్క దారపు ప్రోగు కలిస్తే మహావృక్షాన్నైనా పెకలించే తాడుగా మారవచ్చు. కాలం నీడలో కొందరిని మరచిపోతాం, కొందరి నీడలో కాలాన్నే మరచిపోతాం. లక్ష్యం లేని జీవితం దీపం లేని ఇల్లు లాంటిది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ ప్రక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. ఇద్దరు స్నేహితులు విడిపోయారంటే ఒకరితో ఒకరికి అవసరమైన తీరి ఉండాలి, లేకపోతే మూడవ వ్యక్తి చెప్పిన మాటలైనా నమ్మి ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా చిరునవ్వు చెరగనివ్వకపోతే కష్టానికి విసుగొచ్చి పారిపోతుంది. శాశ్వత యవ్వనం ఎప్పటికీ సాధ్యం కాదు. శాశ్వత విద్యాభ్యాసం మాత్రం ఎప్పటికీ సాధ్యమే. నేర్చుకునేందుకు జీవితకాలం సరిపోని ఎన్నో విషయాలున్నాయి. ఏ కారణం లేకుండా ఎవ్వరూ కోపంగా, కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనసును మనిషిగా కఠినంగా మారుస్తాయి. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని మణి, మనిషి చేసిన మణి. ఈ ప్రపంచంలో స్త్రీ చిరునవ్వుకు మించిన అందం, స్త్రీ వినయానికి మించిన ఆభరణం, స్త్రీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. ఇవన్నీ కలబోసిన స్త్రీ ఉన్న ఇంట మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఎవ్వరూ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జట్టు కట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నారని ఎవరైనా చెబితే దాన్ని నమ్మిన వారే శుద్ధ అప్రయోజకులు. స్త్రీ పురుష సంపాదనే కుటుంబానికి భూషణం. పురుషులను సుఖపెట్టడమే స్త్రీ భూషణం. తల్లిదండ్రులను చూడడమే పిల్లల భూషణం. దేవుణ్ణి ప్రార్థించడమే అందరి భూషణం.